పుడుతున్న వ్యర్థమైన ఆలోచనలను ఈ లోకంలో నెరవేర్చుకుంటూ పాపులుగా దేవుడున్న లోకానికి చేరని ఒక అపవిత్రులుగా ఈ లోకంలో మిగిలిపోయారు. అలాంటి ఈ మానవ సమాజాన్ని వారి పాపం నుండి రక్షించి ఉన్నతమైన పరలోకానికి నడిపించడానికి, దేవుని పిల్లలుగా పరలోకపు వారసులుగా మనమందరము కూడా ఆ లోకానికి చేరడానికి మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకానికి కాల్చి మనుషులందరి పాపాల నిమిత్తము ప్రాణం పెట్టి మనిషిని నిత్య జీవానికి నడిపించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఒక మార్గంగా ఆయన జీవితాన్ని దారబోశారు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఆ దేవుని పిల్లలుగా చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఆయన రక్తంలోనే మనిషికి పాప విమోచన, ఆయన రక్తంతోనే మనిషి పరిశుద్ధుడవుతున్నాడు. ఈ సత్యాన్ని మీరు ఎదగాలి. మనుషులు తన నీతి కార్యాల వల్ల, తన ధర్మాల వల్ల, తాను చేస్తున్న పుణ్యకార్యాల వల్ల పరిశుద్ధుడు కాలేడు. మనుషులు ఏలుతున్న ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కలగబడితేనే మనిషి జీవితానికి విలువ, పరలోకానికి అర్హత. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వరక్షణగా అంగీకరించండి. ఆయనే నిజమైన దేవుడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక రక్షకుడు. ఆ యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నతమైన పరలోకానికి చేరడానికి సిద్ధపడతారని ఆలోచించు.